మనకి స్టార్ట్ లోకి వెళ్ళాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి మనం స్టార్ట్ లోకి వెళ్తున్నాం కదా, దీని షార్ట్ కట్ వచ్చేటప్పటికి కీబోర్డ్ లో విండోస్ బటన్ ఉంటది కదా, 1 టైం క్లిక్ చేసినా మనకి స్టార్ట్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ మనకి పిన్నుడ్ అని కనబడుతుంది కదా, ఇందులో మనకి అన్ని సాఫ్ట్వేర్లు కనబడవు. మీరు విండోస్ 11 ఓఎస్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు కొన్ని సాఫ్ట్వేర్లు ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అయిపోతాయి. అలాగే మీరు ఏమైనా సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకోండి, అన్ని సాఫ్ట్వేర్లు కనబడకపోయినా అందులో కొన్ని సాఫ్ట్వేర్ల వరకు ఇక్కడ హైలైట్ అవుతాయి. సపోజ్ నేను ఫోటోషాప్ ఓపెన్ చేయాలనుకోండి, నాకు ఇక్కడ ఫోటోషాప్ కనబడట్లా. ఇప్పుడు నేను ఫోటోషాప్ ఓపెన్ చేయాలి అంటే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. పైన మనకి సెర్చ్ ఆప్షన్ ఉంటుంది, మీరు డైరెక్ట్గా ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. మీరు ఒకవేళ ఫోటోషాప్ ఇన్స్టాల్ చేసుంటే అది ఇక్కడ కనబడిపోద్ది, దీని మీద క్లిక్ చేయడం ఓపెన్ అయిపోద్ది. లేదంటే మనకి ఇక్కడ ఆల్ యాప్స్ అని కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి మనకి విండోస్ 11 ఓఎస్ తో పాటు వచ్చినాయి. అలాగే మీరు ఇన్స్టాల్ చేసిన ప్రతి సాఫ్ట్వేర్ ఈ లిస్ట్ లో ఉంటుంది. అది కూడా మనకి ఆల్ఫాబెట్ ప్రకారంగా ఫస్ట్ ఏకి సంబంధించిన సాఫ్ట్వేర్లన్నీ ఇక్కడ ఉంటాయి, నెక్స్ట్ బి, సి, డి ఇలాగా ఆల్ఫాబెట్ ప్రకారంగా వస్తాయి. ఇప్పుడు నేను వండర్షేర్ ఫిల్మోరా సాఫ్ట్వేర్ ఓపెన్ చేయాలనుకోండి, వండర్షేర్ ఫిల్మోరా సాఫ్ట్వేర్ లో ఫస్ట్ లెటర్ డబ్ల్యూ. నేను డబ్ల్యూ దగ్గరికి వెళ్ళాలి అంటే ఇక్కడ మనకి స్క్రోల్ బార్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసైనా వెళ్ళొచ్చు. లేదంటే మౌస్ మధ్యలో వీల్ ఉంటుంది కదా, ఈ వీల్తో కిందకి రొటేట్ చేసినా మనం వెళ్తాం. దీనికన్నా మనం షార్ట్ కట్ లో వెళ్ళాలి అంటే ఇక్కడ మనకి ఆల్ఫాబెట్స్ కనబడుతున్నాయి కదా, ఏ, సి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మధ్యలో బి ఎందుకు కనబడట్లేదు అంటే బి మీద ఎటువంటి సాఫ్ట్వేర్ లేదు కాబట్టి మనకి బి కనబడట్లా. ఇలాగా మనకి ఏ ఆల్ఫాబెట్ మీద అయినా పర్లేదు, క్లిక్ చేసాము అంటే ఈ విండో వచ్చుద్ది. ఇప్పుడు నేను వండర్షేర్ ఫిల్మోరా దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నా, ఫస్ట్ లెటర్ డబ్ల్యూ కాబట్టి ఈ డబ్ల్యూ మీద క్లిక్ చేయడం మనకి డబ్ల్యూలో ఉన్న సాఫ్ట్వేర్లన్నీ కనబడతాయి. సింపుల్ గా ఇక్కడ క్లిక్ చేసి ఓపెన్ చేసుకుంటా. మళ్ళీ నేను బ్యాక్ రావాలి అంటే ఇక్కడ బ్యాక్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయచ్చు. నెక్స్ట్ దీని కింద చూసుకున్నారు అంటే రికమెండెడ్, మనం ఎక్కువగా యూస్ చేసే అన్ని ఇక్కడ హైలైట్ అవుతాయి. ఈ రికమెండెడ్ కి మోర్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి మీరు ఇంకా ఎక్కువగా యూస్ చేసేవి చూడాలి అన్న చూడొచ్చు. బ్యాక్ వస్తున్నా. అలాగే మీరు ఇందులో దేంట్లోకైనా వెళ్ళాలి అంటే దాని మీద క్లిక్ చేసాము అంటే దాంట్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ కింద చూసుకున్నాము అంటే ఇక్కడ మనకి పవర్ బటన్ ఉంటుంది, ఇది క్లిక్ చేసాము అంటే షట్ డౌన్, స్లీప్, రీస్టార్ట్, లాక్. నెక్స్ట్ దీని పక్కన మనకి విండోస్ 11 తో సైన్ ఇన్ అయిన జీమెయిల్ అకౌంట్ కనబడుద్ది. మీరు ఈ అకౌంట్ తో కాకుండా ఇంకో అకౌంట్ తో సైన్ ఇన్ అవ్వాలి అన్న సైన్ ఇన్ అవ్వచ్చు. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ సైన్ అవుట్ కొట్టి ఇంకో అకౌంట్ తో లాగిన్ అవ్వచ్చు. నెక్స్ట్ అలాగే ఇక్కడ పిన్నుడ్ ఉంది కదా, ఇందులో మనం ఎక్కువగా ఏది యూస్ చేస్తామో అవి సెట్ చేసుకోవాలి. వీటిని మనం రిమూవ్ చేసుకోవచ్చు, మనకు నచ్చినవి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉన్నాయి అన్నిటికీ పొజిషన్స్ మార్చుకోవచ్చు. సపోజ్ నాకు ఈ వండర్షేర్ ఫిల్మోరా అనేది స్టార్టింగ్ కి రావాలనుకోండి, స్టార్టింగ్ కి ఇలా వచ్చి మనం మౌస్ రిలీజ్ చేసాము అంటే మనకి ఇది ఫస్ట్ లోకి సెట్ అయిపోద్ది. అలాగే మీకు ఇందులో ఏమైనా వద్దు అంటే సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ అన్పిన్ ఫ్రమ్ స్టార్ట్ అనే ఆప్షన్ కనబడుద్ది, దీని మీద క్లిక్ చేయడం మనకు అది ఇక్కడ రిమూవ్ అయిపోద్ది. అలాగే మీకు నచ్చిన సాఫ్ట్వేర్ ఇక్కడ పిన్ చేసుకోవాలనుకోండి, ఆల్ యాప్స్ లోకి వెళ్తారు, ఇందులో మీరు ఏది పిన్ చేద్దాం అనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకొని, సపోజ్ ఇక్కడ నాకు ఎడోబ్ ఫోటోషాప్ ఉంది కదా, ఇది నాకు స్టార్ట్ లో కనబడాలి, దానికోసం రైట్ క్లిక్ చేసి పిన్ టు స్టార్ట్ అంట. ఇప్పుడు మీరు బ్యాక్ వెళ్ళి చూసారు అంటే మనకి ఎడోబ్ ఫోటోషాప్ ఇక్కడ యాడ్ అయిపోద్ది. ఇది నాకు ఫ్రంట్ కి వెళ్ళాలనుకోండి, ఇందాక నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేశా కదా, అలా అయినా వెళ్ళొచ్చు. లేదంటే దీని మీద రైట్ క్లిక్ చేసి మూవ్ టు ఫ్రంట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసినా మనకి స్టార్టింగ్కి వెళ్ళిపోద్ది. నాకు ఈ పెయింట్ అనేది సెకండ్ ప్లేస్ లో కావాలనుకోండి, పెయింట్ మీద క్లిక్ చేస్తా, సైడ్ ఇలా రిలీజ్ చేస్తా, నాకు సెకండ్ ప్లేస్ లోకి వచ్చింది. అలా కాకుండా నీ సాఫ్ట్వేర్లన్నీ గ్రూప్ చేసుకొని ఒక్క దాంట్లోనే ఉంచుకుందాం అనుకుంటే అలా కూడా చేయొచ్చు. ఇక్కడ వండర్షేర్ ఫిల్మోరా ఉంది కదా, ఈ సాఫ్ట్వేర్ ని డైరెక్ట్ గా ఫోటోషాప్ మీద రిలీజ్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూసారు అంటే ఈ రెండు సాఫ్ట్వేర్లు కలిపి ఒక దాంట్లోనే. ఇక్కడ ఎడిట్ నేమ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీకు నచ్చిన నేమ్ ఇవ్వచ్చు. సాఫ్ట్వేర్స్ ఇప్పుడు మీరు చూసారు అంటే పిన్నుల్లో మనకు కావాల్సిన సాఫ్ట్వేర్లు అన్నీ గ్రూప్ అయ్యి, ఈ గ్రూప్ లో మీరు ఇంకా యాడ్ చేసుకోవాలి అంటే ఏం లేదు, దాని మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడమే. ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసాము అంటే 3 ఉంటాయి. నాకు ఈ 3 వద్దు, ఇందులోంచి ఒకటి బయటకు వచ్చేవాలి అంటే మీకు ఏదైతే వద్దో అది సెలెక్ట్ చేసుకొని దాని మీద రైట్ క్లిక్ చేసి అన్పిన్ ఫ్రమ్ స్టార్ట్ అన్నాము అంటే అది రిమూవ్ అయిపోద్ది. అలాగే నాకు ఇక్కడ క్లిప్ చాంప్ సాఫ్ట్వేర్ ఉంది కదా, ఇది నాకు టాస్క్ బార్ మీదకి రావాలనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేశాను అంటే ఇక్కడ పిన్ టు టాస్క్ బార్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసాము అంటే మనకి టాస్క్ బార్ మీద
యాడ్ అయిపోద్ది. ఆల్ యాప్స్ లోకి వెళ్ళి కూడా మీకు నచ్చిన సాఫ్ట్వేర్ టాస్క్ బార్ మీద యాడ్ చేసుకోవచ్చు. ఆల్ యాప్స్ లోకి వచ్చాను, మోర్ లో పిన్ టు టాస్క్ బార్ చూసారు అంటే మనకి ఫోటోషాప్ కూడా టాస్క్ బార్ మీద యాడ్ అయిపోయింది. మీరు టాస్క్ బార్ మీద యాడ్ చేయాలి అంటే ఇలాగే చెయ్యక్కర్లా, మనకి వండర్షేర్ ఫిల్మోరా 14 అని ఉంది కదా, ఇది నాకు డెస్క్టాప్ మీద కావాలనుకోండి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తా. డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం నాకు వండర్షేర్ ఫిల్మోరా సాఫ్ట్వేర్ షార్ట్ కట్ లో వచ్చుద్ది. దీన్ని నేను టాస్క్ బార్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను అంటే మనకు టాస్క్ బార్ మీద కూడా యాడ్ అయిపోద్ది. నాకు ఈ షార్ట్ కట్ వద్దు అంటే సెలెక్ట్ చేసి డిలీట్ చేసుకుంటా, నాకు టాస్క్ బార్ మీద ఒక్కటే కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయడం ఓపెన్ అయిపోద్ది. నెక్స్ట్ అలాగే మనకి ఈ టాస్క్ బార్ మీద ఉన్నాయి కూడా మనకి పొజిషన్స్ మార్చుకోవచ్చు. నాకు ఫోటోషాప్ ఫస్ట్ కావాలనుకోండి దీని మీద క్లిక్ చేసి ఫస్ట్ సెట్ చేసుకుంటా. సెకండ్ నాకు ఫిల్మోరా సాఫ్ట్వేర్ కావాలనుకోండి సెకండ్ ప్లేస్ లో దీన్ని సెట్ చేసుకుంటా. ఇలాగా మీకు ఏది ఎక్కడ కావాలి అన్నది మీరే సెట్ చేసుకోవచ్చు. అలాగే మనం మౌస్ తో కాకుండా షార్ట్ కట్ లో కూడా ఓపెన్ చేయాలి అన్న ఓపెన్ చేయొచ్చు. ఫోటోషాప్ ఫస్ట్ ఉంది కాబట్టి 1 2 3 4 5 ఇక్కడ నాకు 5 ఉన్నాయి కాబట్టి 5 ఇటు వరకే మనం ఓపెన్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు నేను క్రోమ్ ఓపెన్ చేయాలనుకోండి విండోస్ బటన్ హోల్డ్ చేసి నాకు క్రోమ్ 5th ప్లేస్ లో ఉంది కాబట్టి విండోస్ 5 ప్రెస్ చేస్తున్నా. 5 ప్రెస్ చేయడం క్రోమ్ ఓపెన్ అయిపోయింది. అదే ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయాలి అంటే విండోస్ 4 ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అయిపోద్ది. ఇలా ఓపెన్ చేయకుండా జస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే కీబోర్డ్ లో విండోస్ బటన్ హోల్డ్ చేసి టీ అన్నాము అంటే సెలెక్ట్ అవుద్ది. కీబోర్డ్ లో యారో కీస్ ఉంటాయి కదా, రైట్ యారో ప్రెస్ చేసాము అంటే రైట్ సైడ్ మూవ్ అవుద్ది. మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేశాను అంటే మళ్ళీ రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ రావాలి అంటే లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తా. ఇలా మీరు 1 టైం ప్రెస్ చేస్తే 1 స్టెప్ బ్యాక్ వస్తాం. ఇలా ప్రెస్ చేస్తూనే ఉంటే 1 స్టెప్ చొప్పున బ్యాక్ వస్తాం. ఇప్పుడు నీ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయాలనుకోండి మళ్ళీ రైట్ యారో యూస్ చేసి ఫైల్ ఎక్స్ప్లోరర్ మీదకి వచ్చిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తా. ఎంటర్ ప్రెస్ చేయడం మనకు ఓపెన్ అయిపోద్ది. అలాగే మీరు ఇక్కడ ఉన్నది ఏది అన్ఇన్స్టాల్ చేసుకోవాలి అన్న దాని మీద రైట్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ అన్ఇన్స్టాల్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం అది మనకి అన్ఇన్స్టాల్ అయిపోద్ది. అలాగే మనకి ఇక్కడ పిన్నుల్లో ఇక్కడ మనకి కొన్ని సాఫ్ట్వేర్లు కనబడుతున్నాయి కదా, అలాగే రికమెండెడ్ లో ఇక్కడ కొన్ని కనబడుతున్నాయి. ఇలా కాదు ఈ లేఅవుటే నాకు చేంజ్ అయిపోవాలి వేరే లేఅవుట్ లో రావాలి అన్న మనం సెట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే స్టార్ట్ లో ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉంటాయి. ఒకవేళ మీకు ఇక్కడ సెట్టింగ్స్ కనబడకపోతే స్టార్ట్ మీద రైట్ క్లిక్ చేయండి, ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటాయి, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పర్సనలైజేషన్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ కిందకు వచ్చారు అంటే ఇక్కడ స్టార్ట్ అని ఉంటుంది, స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి 3 ఉన్నాయి, మనం ప్రెసెంట్ ఇది యూస్ చేస్తున్నాం. అదే మీరు మోర్ పిన్స్ దగ్గర మార్క్ పెట్టారు అనుకోండి మనకి పిన్నుల్లో సాఫ్ట్వేర్లు ఎక్కువ కనబడతాయి, కింద రికమెండేషన్స్ ఇవి తక్కువ కనబడతాయి. సెలెక్ట్ చేస్తున్నా, ఒకసారి మీరు వెళ్ళి అబ్జర్వ్ చేశారు అంటే నాకు రికమెండెడ్ లో 2 కనబడుతున్నాయి. నాకు పిన్నుల్లో చాలా స్పేస్ ఉంది, ఎందుకని నేను ఈ ఆప్షన్ మార్చాను కాబట్టి. నాకు పిన్నుడు 2 లైన్లు సరిపోతాయి, కింద రికమెండేషన్స్ ఎక్కువ కావాలి అంటే మోర్ రికమెండేషన్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు వెళ్ళి చూసారు అంటే మనకి రికమెండేషన్స్ ఎక్కువ, ఇది నార్మల్ గా డిఫాల్ట్ పెట్టేస్తున్నా. నెక్స్ట్ అలాగే స్టార్ట్ లో ఇక్కడ నాకు పవర్ బటన్ ఉంది కదా, పవర్ బటన్ పక్కన నాకు మై డాక్యుమెంట్స్ గానీ మై పిక్చర్స్ గానీ ఇలాగా షార్ట్ కట్ లో కావాలి అన్న సెట్ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకోవడం వల్ల మనం ఈజీగా వాటిలోకి వెళ్ళొచ్చు. అది ఎలా సెట్ చేయాలి అంటే సెట్టింగ్స్ లో పర్సనలైజ్ లో స్టార్ట్ లో ఇందా మనం వచ్చాం కదా, అందులోనే ఉన్న ఇక్కడ ఫోల్డర్స్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి, ఇక్కడ మీకు ఏమేమి కనబడాలి. నాకు ఫైల్ ఎక్స్ప్లోరర్ కనబడాలనుకోండి ఆన్ లో పెట్టుకుంటా. నాకు అలాగే సెట్టింగ్స్ కూడా కనబడాలి అంటే ఆన్ లో పెట్టుకుంటా. నాకు అలాగే డాక్యుమెంట్స్ డౌన్లోడ్స్ కూడా కావాలి అంటే ఆన్ లో పెట్టుకుంటా. ఇలాగా మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, ఈ మీరు ఆన్ లో పెట్టుకున్నారు అంటే పవర్ బటన్ పక్కన ఇవన్నీ యాడ్ అవుతాయి. అలాగే మనకి ఇక్కడ రికమెండేషన్స్ ఉన్నాయి కదా, ఈ రికమెండెడ్ లో మీరు ఏమైనా రిమూవ్ చేయాలి అన్నా రైట్ క్లిక్ చేసి రిమూవ్ ఫ్రమ్ లిస్ట్ అన్నాము అంటే అది రిమూవ్ అయిపోద్ది. అలా కాదు ఇక్కడ ఉన్నాయి నాకు రిమూవ్ అయిపోవాలి అంటే ఇక్కడ షో రికమెండెడ్ ఫైల్స్ ఇన్ స్టార్ట్ అని కనబడుతుంది కదా, ఇది ఆఫ్ లో పెట్టుకున్నారు అనుకోండి ఇప్పుడు మీరు స్టార్ట్ లోకి వెళ్ళి చూసారు అంటే ఇవన్నీ రిమూవ్ అయిపోతాయి. అయితే నార్మల్ గా ఆన్ లో పెట్టేస్తున్నా. నెక్స్ట్ అలాగే ఈ స్టార్ట్ మనకి వైట్ కలర్ లో కనబడుతుంది కదా, మీకు బ్లాక్ కలర్ లో కావాలి అన్న బ్లాక్ కలర్ లోకి మార్చుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, సెట్టింగ్స్ లో పర్సనలైజేషన్ లో ఇక్కడ కలర్స్ అని ఉంది కదా, ఈ కలర్స్ లోకి వెళ్ళండి. మనకి రైట్ సైడ్ ఇక్కడ లైట్ డార్క్ అనే 2 ఆప్షన్స్ కనబడతాయి. మీరు డార్క్ పెట్టారు అనుకోండి మనకి బ్లాక్ కలర్ లో మారిపోద్ది.
మీరు స్టార్ట్ లోకి వెళ్ళినా కూడా మొత్తం బ్లాక్ కలర్ లో చేంజ్ అయిపోద్ది. మీకు కొంచెం గ్లాస్ ఎఫెక్ట్ టైప్ లో కావాలి అంటే దీని కింద ట్రాన్స్పరెన్సీ ఎఫెక్ట్స్ అని ఉంటాయి, ఇది ఆన్ లో పెట్టుకోండి. ఇలా ఆన్ లో పెట్టుకోవడం కొంచెం గ్లాస్ ఎఫెక్ట్ టైప్ లో వచ్చుద్ది. ఇలాగా బ్లాక్ వైట్ కాకుండా మీకు నచ్చిన కలర్ సెట్ చేసుకోవాలి అన్నా సెట్ చేసుకోవచ్చు. కింద మనకి కలర్స్ ఉంటాయి, మీకు కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ మీకు గ్రీన్ కలర్ లో కావాలనుకోండి, గ్రీన్ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ దీని కిందకు వచ్చారు అంటే మీకు దేనికి అప్లై అవ్వాలి. నాకైతే స్టార్ట్ కి టాస్క్ బార్ కి యాడ్ అవ్వాలనుకోండి, ఇది ఆన్ లో పెట్టుకుంటా. ఇప్పుడు మీరు స్టార్ట్ లోకి వెళ్ళి చూసారు అంటే మొత్తం గ్రీన్ కలర్ లో చేంజ్ అయిపోయింది. నాకు చేంజ్ అయింది కానీ డార్క్ గ్రీన్ లో రావట్లా. ఎందుకు రావట్లా? పైన మనకి ట్రాన్స్పరెన్సీ ఎఫెక్ట్స్ అనేది ఆన్ లో ఉంది. ఇది ఒకవేళ మీరు ఆఫ్ లో పెట్టుకున్నారు అనుకోండి, వెళ్ళి చూసారు అంటే మనకి డార్క్ గ్రీన్ లో హైలైట్ అవుద్ది. మీకు ఏ కలర్ కావాలి అన్నా మార్చుకోవచ్చు. అలాగే మీరు టైటిల్ బార్స్ అండ్ విండోస్ బోర్డర్స్ మార్చుకోవాలి అన్నా ఇది ఆన్ లో పెట్టుకున్నారు అంటే ఈ ఆరెంజ్ కలర్ వాటికి కూడా అప్లై అయిపోద్ది. మనకి విండోస్ 10 లో స్టార్ట్ వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్ ఉంటది కదా, విండోస్ 11 లో మధ్యలోకి ఉంటుంది. నాకు విండోస్ 10 టైప్ లో విండోస్ 11 లో కూడా ఈ స్టార్ట్ లెఫ్ట్ సైడ్ కి రావాలి అంటే దీనికి చిన్న సెట్టింగ్ ఉంది. ఆ సెట్టింగ్ వచ్చేటప్పటికి టాస్క్ బార్ మీద రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ టాస్క్ బార్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. కిందకి స్క్రోల్ చేశారు అంటే ఇక్కడ మనకి టాస్క్ బార్ బిహేవియర్స్ అనే ఆప్షన్ కనబడుద్ది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ టాస్క్ బార్ అలైన్మెంట్ వచ్చేటప్పటికి సెంటర్కి ఉంది. అదే మీరు లెఫ్ట్కి పెట్టారనుకోండి మనకి స్టార్ట్ ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోద్ది. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.